ఈటీ ఎక్స్క్లూజివ్ నేను శివాని. మీరు మాకు సాయం చేయండి, మేము మీకు అండగా ఉంటాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ పాపులర్ ట్రెండ్ ఇదే. నార్త్ వాళ్ళు సౌత్తో కలిసి సౌత్ ఇండస్ట్రీ నార్త్తో ములాఖత్ అయినా జస్ట్ క్రేజ్ కోసం మాత్రమే కాదు, నెంబర్స్ కోసం, బాక్స్ ఆఫీస్ దగ్గర వేల కోట్లను టార్గెట్ చేయడం కోసమే. ఇంతకు ముందు మన దగ్గర సినిమాలకు కాస్త స్పాన్ పెంచుకోవాలంటే పొరుగు నుంచి ఎవరో ఒక హీరోని తీసుకొచ్చి సపోర్టింగ్ రోల్లో పెట్టి సినిమాలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు స్పాన్ మన దగ్గర కనిపిస్తే సరిపోదు, అంతకు మించి ఉండాలి. నార్త్లోనూ కాసులు కురిపించాలి. అందుకే అయితే విలన్ లేకుంటే గైడ్ అంటూ నార్త్ హీరోల సపోర్ట్ తీసుకుంటోంది ఇండస్ట్రీ. స్టోరీలో స్కోప్ ఉంటే మ్యాక్సిమం హ్యాండ్ టు హ్యాండ్ మూవ్ అయ్యే రోల్స్కే లెజెండ్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు మనవాళ్లు. అక్కడ సీనియర్లుంటే ఇక్కడ స్టార్ హీరోలను, అక్కడ స్టార్ హీరోలకు మన సీనియర్లను సపోర్టుగా తీసుకుంటున్నారు. ఉన్న పళాన సరిహద్దులు చెరిపేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తోందనే డిస్కషన్ డీప్ గానే జరుగుతోంది. జస్ట్ పాన్ ఇండియా పర్పసే కాదు, ఈ కాంబోలు సెట్ చేయడం వల్ల పెట్టిన బడ్జెట్ ని సులువుగా రాబట్టేయచ్చు. ఒక స్మార్ట్ చరిష్మాతో పోలిస్తే ఇద్దరు స్టార్ హీరోల క్రేజ్ కలెక్షన్స్ ను కొల్లగొట్టేస్తుంది అన్నది ప్రూవ్ అయిన విషయం. దేవరతో మన తారక్తో సైఫ్ యాక్ట్ చేస్తే ఇప్పుడు ఉత్తరాదిన హృతిక్ కి తారక్ విలన్ గా కనిపిస్తున్నారు వార్ 2లో. ఈ కాంబోల వల్ల ఆర్టిస్టులకు సరిహద్దులు దాటిన క్రేజ్ రావడమే కాదు, ఆయా ప్రాంతాల్లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. సోలో హీరోగా చేసిన వారు పక్క వాళ్ల సినిమాల్లో కనిపించాల్సి వచ్చినప్పుడు డిమాండ్ చేసే రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. సో సెలబ్రిటీలకు అన్ని రకాలుగా బెనిఫిట్ అందిస్తోంది ఈ పాన్ ఇండియా కల్చర్. కొన్ని విషయాలు నెవర్ ఎండింగ్ గా సాగుతూనే ఉంటాయి. అలాంటి టాపిక్స్ మీద ఆసక్తి కూడా అదే రేంజ్లోనే ఉంటుంది. వాటిలో ఒకటి చైతు శామ్ డైవోర్స్. దీని గురించి లేటెస్ట్ గా మాట్లాడారు నాగ చైతన్య. ఇంతకీ చైతు ఏమన్నారనే ఆసక్తి మెండుగా కనిపిస్తోంది జనాల్లో. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు నాగ చైతన్య. డివోర్స్ విషయంలో వస్తున్న నెగటివిటీ గురించి, తన సోషల్ మీడియా పేజీలో వస్తున్న కామెంట్స్ గురించి కూడా ఓపెన్ అయ్యారు తాను. సమంత మ్యూచువల్ గా ఓ నిర్ణయం తీసుకుని విడిపోయిన తర్వాత కూడా చాలా ఆర్టికల్స్ వచ్చాయన్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టడం సాధ్యం కాదని చెప్పారు. సమంతకు తనకు మధ్య పరస్పరం గౌరవం ఉందన్నారు చైతు. ఇలాంటి వాటికి రాసేవాళ్లే ఫుల్ స్టాప్ పెట్టాలి. డివోర్స్ నిర్ణయం చాలా ఆలోచించి తీసుకున్నాను. నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. అందుకే చాలా కాన్షియస్గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను బాగున్నాను అంటూ తన పర్సనల్ లైఫ్లో వచ్చిన హర్డిల్స్ గురించి మాట్లాడారు చైతు. రీసెంట్ గా తండేల్ సక్సెస్ లో ఉన్నారు చైతన్య. గతంతో పోలిస్తే ప్రతి విషయం మీద ఆయన క్షుణ్ణంగా స్పందించే తీరు బావుందంటూ ప్రశంసిస్తున్నారు క్రిటిక్స్. శోభితతో కలిసి హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు చైతు. ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని పరువు తీయమాకండి, మీ అరుపులు నన్ను భయపెట్టిస్తున్నాయంటూ పవర్ స్టార్ ఓపెన్ అయినప్పటి నుంచి ఓజీ మేనియా కాస్త తగ్గిందనుకోవాలా? ఓజీని కాసేపు పక్కన పెట్టేస్తే మిగిలిన సినిమాల మీద ఫోకస్ పెట్టారని అనుకోవాలా? మామూలు జనాల సంగతేమో గానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం పవర్ స్టార్ మూవీ టైటిల్స్ కి భలే గిరాకీ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో జానీ మూవీకున్న ఇంపార్టెన్స్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. అసలు ఇన్నాళ్లు ఆ టైటిల్ని ఎవరూ వాడకపోవడం మా హీరో లక్ అంటున్నారు శర్వానంద్ ఫ్యాన్స్. యువి క్రియేషన్స్లో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాకు జానీ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. చాన్నాళ్లుగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న శర్వాకి ఈ మూవీ పర్ఫెక్ట్ కంబ్యాక్ కావాలని ఆకాంక్షిస్తున్నారు మేకర్స్. యాంకర్ కమ్ హీరో ప్రదీప్ సినిమాకు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే టైటిల్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. పవర్ స్టార్ టైటిల్ తన స్టోరీకి పవర్ఫుల్ గా సరిపోతుందన్నది ప్రదీప్ ఫీలింగ్. ఆ మధ్య విజయ్ దేవరకొండ ఖుషీ మూవీతో చేసిన హల్చల్ని ఇంకా మర్చిపోలేదు ప్రేక్షకులు. ఆల్రెడీ ఇప్పుడు తమ్ముడు పేరుతో నితిన్ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాదే తమ్ముడు తెరమీదకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ మూవీ టైటిల్ని ఎన్కాష్ చేసుకున్న క్రెడిట్ వరుణ్ తేజ్దే. ఆయన కెరీర్లో తొలి ప్రేమ సినిమా మంచి హిట్ గా రిజిస్టర్ అయింది. ఫ్యూచర్లో పవన్ టైటిళ్లను ఇంకెవరెవరు వాడుకుంటారో చూడాలి. 2024లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న రష్మిక మందన 2025లోనూ అదే జోరు చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సౌత్లో 3, నార్త్లో 3 సినిమాలు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలతో డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నారు. పుష్ప 2తో పాన్ ఇండియా రేంజ్ లో అద్దరగొట్టిన శ్రీవల్లి 2025లో వరుస రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు. సౌత్ లోనే కాదు, నార్త్ లోనూ ఈ ఏడాది శ్రీవల్లి సందడే గట్టిగా కనిపిస్తోంది.
పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న మీడియం రేంజ్ మూవీస్ తో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఫిబ్రవరి 14న బాలీవుడ్ మూవీ ఛావాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రష్మిక. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో తొలిసారి మహారాణి పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఛావా సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంది మూవీ టీం. సౌత్ లో ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు రష్మిక. ఈ 2 సినిమాలు లేడీ ఓరియంటెడ్ జాన్రాలో తెరకెక్కుతున్నాయి. ధనుష్, నాగార్జున హీరోలుగా, శేఖర్ కమ్లా డైరెక్షన్ లో కుబేర సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నారు. ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరొక డిఫరెంట్ క్యారెక్టర్ ని ప్లే చేయబోతున్నారు. హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న థామాతో ఫస్ట్ టైం భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు నేషనల్ క్రష్. ఈ సినిమాలతో పాటుగా రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సల్మాన్ ఖాన్ సికిందర్ లో కూడా హీరోయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో 2025 లో జోరు చూపిస్తున్నారు రష్మిక. ఎంత కాదనుకున్నా, ఎలా లేదనుకున్నా మెగాస్టార్ కి బాలకృష్ణకి ఎప్పుడు ఏదో రకమైన పోటీనో కనిపిస్తూనే ఉంటుంది. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ కి ప్లేస్ ఇచ్చి చిరు తప్పుకున్నారు గానీ, లేకపోతే మళ్ళీ మెగాస్టార్ వర్సెస్ బాలయ్య పోటీ కనిపించేది. అప్పుడు మిస్ అయిన ఈ కంపారిజన్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంతకీ ఏంటది? డాకో మహారాజు హిట్ అందుకొని ఫుల్ జోష్గా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. ఓ ఫ్యాన్ గా బాలయ్యని ఎలా చూపించాలో అలా చూపించాం ఈ మూవీలో అని స్ట్రాంగ్ గా చెప్పేస్తున్నారు బాబీ. బాలయ్య తరువాత నెక్స్ట్ ఏంటి అంటే మెగాస్టార్ వైపు చూస్తున్నారు బాబీ. ఆల్రెడీ మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది బాబీకి. ప్రస్తుతం విశ్వంభర పనుల్లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఆ వెంటనే అనిల్ రావిపూడి సినిమా సెట్స్ కి వెళ్తారు. ఆ వెంటనే బాబీ సెట్ కి హాజరవుతారు. వాల్తేరు వీరయ్యకు కాంట్రాస్ట్ సబ్జెక్ట్ రెడీ చేశారట బాబీ. ఇప్పుడు అఖండ 2 తాండవం చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కెరీర్లో బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుల పేర్లలో తప్పక ఉంటుంది బోయపాటి శ్రీను నేమ్. ఎన్నిసార్లు వీళ్ల కాంబోని చూసినా అలుపు సలుపు ఉండదని అంటుంటారు ఫ్యాన్స్. అఖండ తాండవం పూర్తయ్యాక గోపీచంద్ మలినేని సెట్స్ కి వెళ్తారు నందమూరి అందగాడు. ఇంతకు ముందు ఈ కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అంతకు ఏమాత్రం తగ్గకుండా మాస్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో అలవాటైన దర్శకులతో అద్భుతమైన కంటెంట్ తో అలరించడానికి రెడీ అవుతున్నారు చిరు అండ్ బాలయ్య. చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన కన్నడ సినిమా కాంతారా. ప్రెజెంట్ ఈ సినిమాకు ప్రీక్వెల్ ను రూపొందిస్తున్నారు మేకర్స్. ఒక్కో అప్డేట్ తో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. మరి ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ విషయంలో రిషబ్ ప్లానింగ్ కాంతారా 2 క్రేజ్ ను అమాంతంగా పెంచేసిందని చెప్పాలి. కన్నడ రూట్స్ కు సంబంధించిన కథతో తెరకెక్కిన కాంతారా నేషనల్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం రిక్వెస్ట్లు వినిపించాయి. అభిమానుల కోరిక మేరకు అన్నట్టుగా పార్ట్ 2 ను అనౌన్స్ చేసింది యూనిట్. అందరూ ఊహించినట్టుగా సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ రాబోతుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీం. కాంతారా పాన్ ఇండియా సక్సెస్ కావడంతో మిగతా ప్రాజెక్ట్స్ ను పక్కన పెట్టేసి ప్రీక్వెల్ మీదే దృష్టి పెట్టారు హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి. మరింత రీసెర్చ్ చేసి చారిత్రక పౌరాణిక అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఆల్రెడీ పార్ట్ 2 కు సంబంధించి ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ కు చేయడంతో ప్రమోషన్స్ కూడా ప్రారంభిస్తున్నారు. కాంతారా 2 కథను భారీగా ప్లాన్ చేసిన రిషబ్ ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్ తో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లోనూ శిక్షణ తీసుకున్నారు. ప్రెజెంట్ ఈ సీన్స్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. కలరి లాంటి సంప్రదాయ యుద్ధ విద్యల్లో నిష్ణాతులైన 500 మందితో భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు రిషబ్. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ సీన్స్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమంటున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతుండటంతో ఈ ఏడాది అక్టోబర్లో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది కాంతారా 2 టీమ్. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.